సో ఇవాల్టి ఆర్టికల్ వచ్చేసి న్యూట్రల్ నాట్ ప్యాసివ్, అంటే రష్యా యుక్రెయిన్ క్రైసిస్కి సంబంధించి ఇండియా యొక్క వ్యూ ఎలా ఉండాలి, ఇండియా యొక్క రెస్పాన్స్ ఎలా ఉండాలి అని చెబుతూ ఈ ఆర్టికల్ నడుస్తుంది. ఇండియా న్యూట్రల్గా ఉండాలి, తప్పేమీ కాదు. ఎందుకంటే రష్యాతో ఇండియాకి మొదటి నుంచి మంచి రిలేషన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ రష్యా తప్పు చేస్తుంది. అలా అని తప్పు చేస్తుంది కదా అని మిత్రుడిని పబ్లిక్గా ఇండియా ఖండించలేదు. ఎప్పటి నుంచో మనకి ఎన్నో సందర్భాల్లో రష్యా డిఫెండ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు సడన్గా వాళ్ళని మనం అటాక్ చేయలేం. సో కాబట్టి న్యూట్రల్గా ఉండాలి, కానీ ప్యాసివ్గా ఉండాల్సిన అవసరం లేదు. ప్యాసివ్ అంటే ఏమీ చేయకుండా సైలెంట్గా ఉండడం. న్యూట్రల్గా ఉంటూనే, అంటే ఎటువైపు స్టాండ్ తీసుకోకుండా ఉంటూనే మీరు రష్యాని సెన్సిటైజ్ చేయొచ్చు, లేదా యుక్రెయిన్ ఇంకో రకంగా సపోర్ట్ చేయొచ్చు. సో కంప్లీట్ ప్యాసివ్నెస్ అనేది మంచిది కాదు. ఈవెన్ దో యూ మెయింటైన్ న్యూట్రల్ స్టాండ్, యూ కెన్ స్టిల్ బీ యాక్టివ్ అండ్ ఇన్ బ్రోకరింగ్ పీస్, అంటే రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పేలాగా ఇండియా యాక్టివ్ రోల్ ప్లే చేయవచ్చు అని చెప్పి ఈ టైటిల్ యొక్క మీనింగ్. ఇండియా షుడ్ పుష్ ఫర్ ప్రాగ్మాటిక్ సొల్యూషన్ టు ది యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్కి, ఈ వివాదానికి, ఈ ప్రాబ్లంకి, ఈ సమస్యకి ఒక ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్ సొల్యూషన్ కోసం ఇండియా పుష్ చేయాలి అని అంటున్నారు. ద విజిట్ బై యుక్రెయిన్స్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ ఎమీన్ Zaparova to India, the first such by a senior government official from the East European country since its invasion by Russia, demonstrates Kyiv's desire to build tighter ties with New Delhi and seek its help in resolving the conflict. So Ukraine యొక్క డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ ఎమీన్ జపరోవా ఇండియాకి వచ్చారు. ఇది ఫస్ట్ సచ్ విజిట్ బై ఏ సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్. ఈ ఈస్ట్ యూరోపియన్ కంట్రీ అయిన మన యుక్రెయిన్ నుంచి వచ్చిన మన దేశానికి జరిగిన మొట్టమొదటి అఫీషియల్ విజిట్ సిన్స్ ఇట్స్ ఇన్వేజన్ బై రష్యా. రష్యా యుక్రెయిన్ని ఆక్రమించుకున్న తర్వాత, ఇన్వేజన్ అంటే ఆక్రమించుకోవడం, చొరబాటు అని అంటాం. అంటే మనకి చెందని ప్లేస్లోకి మనం ఎంటర్ అయితే దాన్ని ఇన్వేడ్ చేయడం. ఇన్వేజన్ ఆఫ్ ప్రైవసీ అంటారు కొన్నిసార్లు. యు ఆర్ ఇన్వేడింగ్ మై ప్రైవసీ, నా ప్రైవేట్ స్పేస్లోకి నువ్వు వచ్చేస్తున్నావు అని అర్థం అనమాట. అలాగే ఒక దేశం ఉంది, దేశానికి బౌండరీ ఉంటుంది, ఆ బౌండరీ దాటి వేరే దేశం వచ్చింది అనుకోండి, ఇన్వేజన్ అంటాం. అలాగా ఇన్వేజన్ అయిన తర్వాత యుక్రెయిన్ నుంచి భారతదేశానికి జరిగిన మొదటి అఫీషియల్ విజిట్ అని చెప్పవచ్చు. ఈ అఫీషియల్ విజిట్ దేన్ని డెమాన్స్ట్రేట్ చేస్తుంది, దేన్ని తెలియజేస్తుంది అంటే కీవ్ అంటే యుక్రెయిన్ యొక్క రాజధాని, దాని యొక్క డిజైర్ టు బిల్డ్ టైటర్ టైస్, ఇండియాతో ఇంకా స్ట్రాంగ్ సంబంధాలు నెలకొల్పాలి అన్న తన కోరికని ఇది డెమాన్స్ట్రేట్ చేస్తుంది. అండ్ సీక్ ఇట్స్ హెల్ప్ ఇన్ రిజాల్వింగ్ ద కాన్ఫ్లిక్ట్. ఇట్స్ అంటే ఏంటి, ఇండియాతో మంచి సంబంధాలు నెలకొల్పాలి, ఈ కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేసే విషయంలో ఇండియా యొక్క సహాయం కోరుకోవాలి అని వాళ్ళు చూపిస్తున్న తపనని ఇది ఇండికేట్ చేస్తుంది. ఎవరు చూపిస్తున్న తపన? యుక్రెయిన్ చూపిస్తున్న తపనని ఇది ఇండికేట్ చేస్తుంది. ఎర్లియర్ యుక్రెయిన్ హ్యాడ్ పబ్లిక్లీ ఎక్స్ప్రెస్డ్ ఇట్స్ డిస్ప్లెజర్ ఓవర్ ఇండియాస్ పొజిషన్ ఆన్ ది వార్. ఇంతకు ముందు ఇండియా ఈ వార్ వైపు తీసుకున్న పొజిషన్ విషయంలో, అంటే రష్యాని ఖండించకుండా, యుక్రెయిన్ పక్షాన నిలవకుండా ఇండియా న్యూట్రల్గా ఉండడాన్ని యుక్రెయిన్ పబ్లిక్గానే తన డిస్ప్లెజర్ని ఎక్స్ప్రెస్ చేసింది. అంటే తన అసహనాన్ని, తన అసంతృప్తిని, మీరు ఇలా ఉంటారు, ఇండియా ఎంత పెద్ద కంట్రీ, తప్పని మీరు చెప్పట్లేదు అని అనకుండా తప్పని చెప్పకుండా ఉంటున్నారని చెప్పేసి ఇండియా విషయంలో తన డిస్ప్లెజర్ని యుక్రెయిన్ వ్యక్తపరిచింది ఇంతకుముందు. ఇన్ ఆగస్ట్ లాస్ట్ ఇయర్, ఫారిన్ మినిస్టర్ డిమిట్రో కులేబా హ్యాడ్ అటాక్డ్ ఇండియాస్ ఎనర్జీ పర్చేజెస్ ఫ్రమ్ రష్యా, సేయింగ్ ఇట్ ఇన్వాల్వ్డ్ యుక్రెయినియన్ బ్లడ్. లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో యుక్రెయిన్ యొక్క ఫారిన్ మినిస్టర్ ఏమన్నారంటే, రష్యా దగ్గర మనం ఆయిల్ పర్చేజెస్ చేసాం, రష్యా వాళ్ళ దగ్గర ఈ వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా కొనుగోలు మానేస్తే ఇండియాకి తక్కువ రేటుకి రష్యా అమ్మడానికి ముందుకు వస్తే రష్యా దగ్గర ఇండియా తక్కువ ధరకి ఆయిల్ పర్చేజెస్ చేసిందనమాట. దీన్ని ఆయన యుక్రెయిన్ ఫారిన్ మినిస్టర్ ఖండించారు. అలా ఎలా చేస్తారు, అది మా యుక్రెయినియన్ రక్తంతో మమ్మల్ని చంపి, మా యుద్ధం చేసి మా రక్తంతో తడిచిన మనకి ఆయిల్ అది, అలాంటిది మీరు ఎలా కొంటారు అన్నట్టుగా కొంచెం ఎమోషనల్గా ఆయన అనడం జరిగింది. అండ్ దట్ కీవ్ ఎక్స్పెక్టెడ్ మోర్ ప్రాక్టికల్ సపోర్ట్ ఫ్రమ్ న్యూఢిల్లీ. ఇండియా నుంచి మేము ప్రాక్టికల్గా మీరు ఉండాలి, కొంచెం మాకు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి, అంటే మాకు ఉపయోగపడేలాగా మీరు ఏదో రకంగా ఆయన సపోర్ట్ చేయాలి అంటే ఏదో డైలాగులు కొట్టడం అనేది కాదు, ఐడియాలజికల్ సపోర్ట్, ఒక మాటలు చెప్పడం కాదు, గ్రౌండ్ లెవెల్లో మాకు ఏదన్నా సపోర్ట్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పేసి యుక్రెయిన్ వాళ్ళు చెప్పడం జరిగింది లాస్ట్ ఇయర్లో. కానీ ఇప్పుడు Ms. Zaparova sounded more pragmatic when she said Ukraine did not want to instruct India on its energy and
economic ties with other countries. బట్ హర్ నేషన్ వాజ్ ఫైటింగ్ అన్ ఎగ్జిస్టెన్షియల్ బ్యాటిల్. సో ఈసారి ఏమైందంటే మీరు ఎవరితో ఏం పర్చేస్ చేస్తారు, ఎవరితో ఏం కొంటారు అనే విషయాల్లో మేము ఇండియాకి సలహా ఇవ్వదలుచుకోలేదు. అది ఇండియా యొక్క సొంత విషయం. ఇండియా రష్యా దగ్గర కొనాలనుకుంటుందా కొనాలనుకోదా అనేది ఇండియా యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ పైన ఆధారపడుతుంది. అంటే భారతదేశ ప్రయోజనాలపైన అది ఆధారపడుతుంది, జాతి ప్రయోజనాలపైన ఆధారపడుతుంది. ఆ విషయంలో మేమైతే ఇన్వాల్వ్ అవ్వము అని జపరోవా చాలా ప్రాక్టికల్గా ప్రాగ్మాటిక్గా చెప్పింది. ఎందుకంటే వాళ్ళు చెప్పినా సరే ఇండియా వినదు. అనవసరంగా ఇండియా వినడానికి మనం చెప్పి మాట అనిపించుకోవడం ఎందుకనే ఉద్దేశంతో తను ప్రాక్టికల్గా ఆలోచించి వాళ్ళు ఏం చెప్పారంటే మేము అందులో ఇన్వాల్వ్ అవ్వము, కాకపోతే నా దేశం ఏదైతే ఉందో ఇట్ వాస్ ఫైటింగ్ అన్ ఎగ్జిస్టెన్షియల్ బ్యాటిల్. అంటే ఎగ్జిస్టెన్స్ కోసమే, కనీసం మేము ఉంటామా ఉండమా, రేపు పొద్దున్న యుక్రెయిన్ అనే దేశమే ఉండని పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితిలో మేము ఉన్నాము. ఓకే, ఇట్స్ ఎ బ్యాటిల్ రిలేటెడ్ టు ఎగ్జిస్టెన్స్. బ్యాటిల్ రిలేటెడ్ టు ఎగ్జిస్టెన్స్, ఉంటుందా ఉండదా అనే సిచ్యువేషన్ మేము ఫేస్ చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట ఇక్కడ. సో అది మనకి కావాల్సిన విషయం. అంటే మా అస్తిత్వానికి, తెలుగులో చేసుకుంటే మా అస్తిత్వానికి సంబంధించిన యుద్ధం ఇది ఓడిపోతే మా అస్తిత్వమే మేము కోల్పోతాము, మా ఎగ్జిస్టెన్సే మేము కోల్పోతాము, అలాంటి ఫైట్ మేము చేస్తున్నామని అంటోంది. ద వార్ హ్యాస్ లెఫ్ట్ ఇండియా ఇన్ ఎ డిఫికల్ట్ పొజిషన్. సో ఈ యుద్ధం అనేది ఇండియాని ఒక క్లిష్టమైన పరిస్థితిలోకి పెట్టేసింది. రష్యా ఈజ్ ఎ హిస్టారికల్ పార్ట్నర్. రష్యా ఈ రోజుది కాదు, కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా ఇండియాకి పార్ట్నర్. విచ్ ఇండియా హ్యాస్ డీప్ డిఫెన్స్ టైస్. డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎక్కువగా మన రష్యా నుంచే కొనుక్కుంటూ ఉంటాం, మంచి రిలేషన్స్ ఉన్నాయి. అండ్ దెర్ ఈజ్ నో ఈజీ ఇమీడియట్ ఆల్టర్నేటివ్ హియర్. దానికి ఆల్టర్నేటివ్ ఏమీ లేదు మనకి. ఇమీడియట్గా ఏం చేయొచ్చు లేదా ఇలా కాకుండా ఇంకా ఎలా చేయొచ్చు అనే ఆల్టర్నేటివ్స్ లేవు. రష్యాతో మనకున్న డిఫెన్స్ టైస్ వేరే ఏ దేశంతోనే లేవు. రష్యాని మనం దూరం పెట్టేసుకుంటే ఇంకో దేశంతో ఇమీడియట్గా అదే ఆల్టర్నేటివ్ దొరుకుతుందంటే దొరకదు. పరిస్థితి అలాంటిదే. అండ్ రష్యాస్ అగ్రెషన్ ఈజ్ ఎ నేకెడ్ వైలేషన్ ఆఫ్ యుక్రెయిన్స్ సోవరీనిటీ, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ ఇంటర్నేషనల్ లాస్. అలాగని చెప్పి రష్యా చేసింది కరెక్ట్ అంటే కాదు. రష్యా యొక్క అగ్రెషన్ అంటే అగ్రెసివ్ బిహేవియర్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ నేకెడ్ వైలేషన్, అంటే ఓపెన్ వైలేషన్. ఓపెన్గా అందరికీ కనిపిస్తున్నట్టుగా ఉల్లంఘన చేస్తుంది. ఎవరు? రష్యా. దేన్ని? యుక్రెయిన్ యొక్క సోవరింటీని ఉల్లంఘించినట్టే. అంటే సార్వభౌమాధికారం, అంటే వాళ్ళ టెరిటోరియల్ ఇంటిగ్రిటీని దెబ్బతీసినట్టే. అంటే వాళ్ళ భూభాగంలోకి నువ్వు వెళ్ళిపోవడం అనేది వాళ్ళ సార్వభౌమాధికారాన్ని క్వశ్చన్ చేసినట్టే, వాళ్ళ టెరిటోరియల్ ఇంటిగ్రిటీని మీరు దెబ్బతీసినట్టే లెక్క. అండ్ ఇంటర్నేషనల్ లాస్ని కూడా ఉల్లంఘించినట్టే అని అర్థం అనమాట. సో చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. అంటే రష్యా చేసిన పని ఎంత పెద్ద తప్పు అనేది కూడా క్లియర్గా చెప్పడం ఇక్కడ జరుగుతుంది. ఓకేనా? The war has also made India's ties with its western partners complicated. మరి ఇండియాకి వెస్టర్న్ కంట్రీస్తో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి, కానీ ఆ రిలేషన్స్ని ఈ వార్ కాంప్లికేట్ చేసేసింది. కానీ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్, యుఎస్ ఇవన్నీ కూడా రష్యా యొక్క పనుల్ని పబ్లిక్గా ఖండిస్తున్నాయి. కానీ ఇండియా మాత్రం పబ్లిక్గా రష్యాని ఏమీ అనట్లేదు. సో అందువల్ల వాళ్ళు ఇండియా పైన ప్రెషర్ పెట్టారు, మీరు కూడా రష్యా యాక్షన్స్ని తప్పుపట్టడానికి. కానీ ఇండియా మాత్రం స్ట్రాటజిక్ సైలెన్స్ ఫాలో అవుతుంది. దీనివల్ల వాళ్ళతో మనకున్న రిలేషన్స్ కూడా కాంప్లికేట్ అయ్యాయి. యాజ్ ది ట్రాన్స్ అట్లాంటిక్ పవర్స్, అంటే అట్లాంటిక్ సముద్రానికి అటువైపు ఇటువైపు ఉన్న దేశాలంటే వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ మరియు యుఎస్ అని అర్థం అనమాట. లెడ్ బై ద యునైటెడ్ స్టేట్స్ హ్యావ్ లాంచ్డ్ అన్ ఎకనామిక్ వార్ అగెన్స్ట్ రష్యా. ఈ దేశాలన్నీ కూడా రష్యా మీద ఎకనామిక్ వార్ని లాంచ్ చేశారు. రష్యా నుంచి ఆయిల్ కొనం, రష్యా నుంచి గ్యాస్ కొనం, రష్యాతో సంబంధాలు కట్ చేస్తాం, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేయమని చెప్పేసి మూకుమ్మడిగా రష్యాని బ్లాక్ చేసాయి. ఫ్రమ్ విచ్ ఇండియా అండ్ మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ హ్యావ్ స్టేడ్ అవే. అయితే ఈ ఎకనామిక్ వార్లో ఇండియా పార్టిసిపేట్ చేసిందంటే లేదు, అండ్ గ్లోబల్ సౌత్ కూడా పార్టిసిపేట్ చేయలేదు. గ్లోబల్ సౌత్ అంటే మనకి వరల్డ్ మ్యాప్ మీరు ఓపెన్ చేసినప్పుడు వరల్డ్ మ్యాప్లో పైన తీసుకుంటే నార్త్ పార్ట్ తీసుకుంటే యూఎస్ కనిపిస్తుంది, ఇంకొంచెం ఇటు వస్తే వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనకి కైండ్ ఆఫ్ భూమధ్యరేఖ, ఎగ్జాక్ట్గా భూమధ్యరేఖని కాదు. ఈ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్, యూఎస్ ఇవన్నీ గ్లోబల్ నార్త్ కింద. వాటి కింద ఉన్న లాటిన్ అమెరికన్ కంట్రీస్, యూఎస్ కింద లాటిన్ అమెరికన్ కంట్రీస్ తీసుకోవచ్చు, వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కింద ఉన్న ఆఫ్రికన్ కంట్రీస్ తీసుకోవచ్చు, మనకి సదరన్ ఏషియన్ కంట్రీస్ తీసుకోవచ్చు. వీటన్నిటిని మనం గ్లోబల్ సౌత్ అంటాం. మీరు అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ నార్త్లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా మనకన్నా రిచ్, ఎకనామిక్ గాను సోషల్ గాను కొంచెం మోడర్న్గా ఉండేవి. గ్లోబల్ సౌత్లో ఉండేవి ఎకనామిక్ గాను సోషల్ గాను పొలిటికల్ గాను కొంచెం వెనకబడి ఉన్న కంట్రీస్ అనమాట. సో ఈ కంట్రీస్ అన్నీ కూడా ఈ రష్యా మీద జరుగుతున్న ఎకనామిక్ వార్ నుంచి దూరంగా ఉన్నాయి. వెస్టర్న్ కంట్రీస్ మాత్రమే చేస్తున్నాయి. What India has done is to try and navigate this maze of geopolitics through real politics. ఇండియా ఏం చేసిందంటే ఈ మేజ్ అంటే మనకు తెలుసు కదా, ఒక చట్రం లాగా, అంటే ఒక వ్యూహం లాగా, చట్రం లాగా అంటాం మనం. మనకి
ఎలా అంటే ఒక నెట్వర్క్ ఆఫ్ మీకు ఇలా కనిపిస్తుంది కదమ్మా, ఇలాగా ఉండి ఇలాగా ఎటు నుంచి ఎటు వెళ్తామో తెలియదు, బయటికి ఎలా వస్తామో తెలియదు, ఇట్లా ఉంటాయి చూడండి. దాన్ని అంటే ఇలా వెళ్తావు, మధ్యలో ఎక్కడో తప్పిపోయి పద్మవ్యూహం టైప్ అనమాట, మళ్ళీ బయటికి రాలేక స్టక్ అయిపోయే పరిస్థితి. అలాంటి దాన్ని మేజ్ అని చెప్పి అంటాం. అంటే ఒక కన్ఫ్యూజ్డ్ పాత్ ఆఫ్ నెట్వర్క్స్ అన్నట్టు అనమాట. నావిగేట్ అంటే దాని నుంచి ఈ కన్ఫ్యూజ్డ్ పాత్ని ఎలా నావిగేట్ చేయడానికి ట్రై చేసింది ఇండియా త్రూ రియల్ పాలిటిక్. రియల్ పాలిటిక్ అంటే ప్రాక్టికల్ కన్సిడరేషన్స్ని బేస్ చేసుకొని, అంటే ఐడియాలజికల్ బేసిస్ మీద కాదు. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. రియల్ పాలిటిక్ అంటే పొలిటికల్ రియలిజం అంటాం. అంటే పాలిటిక్స్ని ప్రాక్టికల్గా, ప్రాగ్మాటిక్గా, నేషనల్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఏ క్షణానికి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయడం, అది రియల్ పాలిటిక్. ఐడియాలజికల్గా వెళ్తే ఏమవుతుందంటే, నేను ఒక సిద్ధాంతాన్ని నమ్మావు, ఆ సిద్ధాంతం కోసమే ఉంటాను, అవసరమైతే మిత్రుడిని నేను శత్రువుని చేసుకుంటాను, శత్రువుని మిత్రుని చేసుకుంటాను. సిద్ధాంతం కోసం స్టిక్ అయిపోవడం అనేది రియల్ పాలిటిక్ కాదు. సిచ్యువేషన్ బట్టి ప్రాగ్మాటిక్గా, ప్రాక్టికల్గా ఆలోచించి వెళ్ళడం అనేది రియల్ పాలిటిక్. మీరు ఈ మాట వినుంటారు, రాజకీయాల్లో పర్మనెంట్ మిత్రులు, పర్మనెంట్ శత్రువులు ఉండరండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా అంటారనమాట, దేశాల మధ్య పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్ శత్రువులు ఉండరు, ఓన్లీ పర్మనెంట్ ఇంట్రెస్ట్లు మాత్రమే ఉంటాయి. అంటే ప్రయోజనాలు మాత్రమే. ఎట్ ఎనీ పాయింట్ నా దేశ ప్రయోజనాలకి ఏది మంచి అయితే నేను చేస్తాను అనే తత్వం అనమాట. మనకి ఇండియాకి చెందిన కౌటిల్య, ఇటలీకి చెందిన మ్యాకియావెల్లి, వీళ్ళిద్దరూ కూడా రియల్ పాలిటిక్కి సంబంధించిన థింకర్స్ అని మనం చెప్పొచ్చు. ఇట్ హాజ్ రిఫ్యూజ్ టు కండెమ్ రష్యాని ఖండించడానికి ఇండియా రిఫ్యూజ్ చేసింది. అంటే తప్పని చెప్పడానికి ఇండియా ఒప్పుకోలేదు, ఎందుకంటే రష్యాతో మంచి రిలేషన్స్ మనకు ఉన్నాయి. మెయింటైన్డ్ డిఫెన్స్ అండ్ ట్రేడ్ టైస్, రష్యాతో డిఫెన్స్ సంబంధాలు, ట్రేడ్ సంబంధాలు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కూడా మెయింటైన్ చేసింది. యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెస్డ్ ఇట్స్ అనీజినెస్ విత్ ద వార్. అట్ ద సేమ్ టైం వార్ని సపోర్ట్ చేసినట్టు సపోర్ట్ చేయలేదు. ఇట్ ఎక్స్ప్రెస్డ్ ఇట్స్ అనీజినెస్ అండ్ కాల్డ్ ఫర్ రెస్పెక్టింగ్ ది టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఆల్ నేషన్స్. అన్ని దేశాల టెరిటోరియల్ ఇంటిగ్రిటీని మనం రెస్పెక్ట్ చేయాలి అనే విషయాన్ని కూడా పిలుపునివ్వడం జరిగింది. అంటే ప్రతి దేశానికి కూడా వాళ్ళ బార్డర్స్ని డిఫెండ్ చేసుకునే హక్కు ఉంటుంది, వాళ్ళ బార్డర్స్ని మనం గౌరవించాలి అనే విషయాన్ని రెస్పెక్ట్ చేయండి అని చెప్పి జనరల్గా చెప్పింది. రష్యాకి స్పెసిఫిక్గా చెప్పలేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా వివిధ దేశాల టెరిటోరియల్ ఇంటిగ్రిటీని రెస్పెక్ట్ చేయాలని చెప్పి జనరల్గా చెప్పింది, కానీ స్పెసిఫిక్గా రష్యాని పాయింట్ చేస్తూ చెప్పలేదు. కానీ యాజ్ ద వార్ డ్రాగ్స్ ఆన్, వార్ కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇప్పుడు దిస్ బ్యాలెన్సింగ్ యాక్ట్ కుడ్ బి ఇంటర్ప్రెటెడ్ యాజ్ ఇన్యాక్టివ్నెస్. అయితే ఇండియా ఎటువైపు స్టాండ్ తీసుకోకుండా, ఎవరిని తప్పు పట్టుకోకుండా మధ్యలో బ్యాలెన్స్ చేస్తున్న ఈ పని అనేది ఎలా ఇంటర్ప్రెట్ చేస్తారంటే ఒక ఇన్యాక్టివ్నెస్గా, న్యూట్రాలిటీ లాగా చూడరు. అసలు ఇండియా ఏమీ చేయట్లేదు, ఎంత పెద్ద యుద్ధం జరుగుతుంటే దాన్ని ఆపే ప్రయత్నం ఇండియా చేయట్లేదు, ఇన్యాక్టివ్గా ఉంది అనే రకంగా తీసుకునే అవకాశం ఉంది. ఇండియా ఈజ్ ద చైర్ ఆఫ్ G20 అండ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఈ సంవత్సరం G20కి ఇండియా చైర్పర్సన్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కూడా ఇండియా చైర్పర్సన్. అండ్ విల్ బి ప్రెస్ టు డూ మోర్ టు షో గ్లోబల్ లీడర్షిప్ అండ్ హెల్ప్ ఎండ్ ది ఆర్. అంటే ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి చైర్పర్సన్గా ఇండియా ఈ సంవత్సరం ఉన్నప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? లీడర్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తారు. లీడర్ ఎలా ఉండాలి? సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. మరి ఇట్లాంటి వార్ జరుగుతున్నప్పుడు యాజ్ ఎ లీడర్ ఆఫ్ G20, యాజ్ ఎ లీడర్ ఆఫ్ SCO దిస్ ఇయర్, వాట్ ఈజ్ ఇండియా డూయింగ్ అనే క్వశ్చన్ అనేది వస్తుంది ప్రపంచ దేశాల నుంచి. అందుకని ఇట్ హ్యాస్ టు డూ మోర్ టు షో లీడర్షిప్. నేను గ్లోబల్ లీడర్షిప్ తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ప్రూవ్ చేసేలాగా ఇండియా ప్రవర్తించాలి. ద కాన్ఫ్లిక్ట్ హ్యాస్ హర్ట్ నాట్ ఓన్లీ యూరోప్. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఒక్క యూరోప్నే హర్ట్ చేసిందా? కాదు, బట్ ఆల్సో ద ఎంటైర్ వరల్డ్, ప్రపంచం మొత్తాన్ని హర్ట్ చేసింది. ఆయిల్ ప్రైసులు పెరిగిపోయి, మనకి ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోయి, ఫెర్టిలైజర్ ప్రైసెస్ పెరిగిపోయి, అంటే ఆ రెండు దేశాల నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యే ఐటమ్స్ ప్రైసెస్ అన్ని కూడా పెరిగిపోయాయి. అండ్ దర్ ఇస్ గ్రోయింగ్ కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం అమాంగ్ ద కంట్రీస్ ఇన్ ద గ్లోబల్ సౌత్లో ఉన్న కంట్రీస్ అన్నింటిలో ఒక ఏకాభిప్రాయం అనేది బిల్డ్ అవుతుంది. ఏంటది? దట్ హోస్టిలిటీస్ షుడ్ సీజ్ ఎట్ ద ఎర్లియస్ట్. హోస్టిలిటీస్ అంటే ఈ శత్రుత్వం, అన్ఫ్రెండ్లీ బిహేవియర్స్ ఏవైతే ఉన్నాయో షుడ్ సీజ్ ఎట్ ది ఎర్లియస్ట్. అతి త్వరలో ఇవన్నీ ఎండ్ అవ్వాలి అని గ్లోబల్ సౌత్లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా అనుకుంటున్నాయి, ఆ ఏకాభిప్రాయానికి వచ్చాయి అని అర్థం. చైనా అండ్ బ్రెజిల్ హ్యావ్ సెన్స్డ్ దిస్ అర్జెన్సీ అండ్ హింటెడ్ ఎట్ ప్లేయింగ్ ఎ బిగ్గర్ రోల్ ఇన్ బ్రోకరింగ్ పీస్. సో చైనా, బ్రెజిల్ ఈ అర్జెన్సీని సెన్స్ చేసాయి. అంటే ఇమీడియట్గా వార్ ఎండ్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రపంచ దేశాలు, ఎస్పెషల్లీ గ్లోబల్ సౌత్ దేశాలన్నీ భావిస్తున్నాయి. దాన్ని చైనా, బ్రెజిల్ ఐడెంటిఫై చేసి మేము బిగ్గర్ రోల్ ప్లే చేస్తాము ఇన్ బ్రోకరింగ్ పీస్, అంటే మధ్యవర్తిత్వం చేయడంలో, అంటే శాంతిని నెలకొల్పే క్రమంలో మేము మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అటు చైనా, ఇటు బ్రెజిల్ రెండు దేశాలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇండియా షుడ్ నాట్ షై అవే. ఇండియా కూడా
వెనకడుగు షై అవే అంటే టు అవాయిడ్ టేకింగ్ టు అవాయిడ్ డూయింగ్ సంథింగ్. అంటే నువ్వు మనకి క్లారిటీ లేకపోవడం వల్ల, నర్వస్గా ఉండడం వల్ల ఒక విషయాన్ని చేయకుండా ఆగిపోవడాన్ని షయింగ్ అవే అంటాం అనమాట. ఇండియా అలా వెనకడుగు వేయకూడదు, నర్వస్గా ఉండకూడదు. ఆ దేశాలు ముందుకు వస్తున్నప్పుడు ఇండియా కూడా ముందుకు రావాలి. న్యూఢిల్లీ హ్యాస్ గుడ్ టైస్ విత్ మాస్కోతో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి. అండ్ మిస్ జపారోవాస్ విజిట్ సజెస్ట్ దట్ కీవ్ ఈజ్ ఆల్సో లుకింగ్ టు ఇండియా టు ప్లే ఎ బిగ్గర్ రోల్ ఇన్ పీస్ మేకింగ్. సో యుక్రెయిన్ నుంచి ఒక గవర్నమెంట్ అఫీషియల్ వచ్చి ఇండియాని కలిశారంటే అర్థం ఏంటి? వాళ్ళు కూడా ఇండియా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఏంటి? ఈ శాంతిని నెలకొల్పే విషయంలో మీరు సహాయం కావాలి అని చెప్పి వాళ్ళు ఇండియా నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇండియాస్ పాలసీ టువర్డ్స్ ద కాన్ఫ్లిక్ట్ ఈజ్ రూటెడ్ ఇన్ ఇట్స్ స్ట్రాటజిక్ న్యూట్రాలిటీ. మరి కాన్ఫ్లిక్ట్ విషయంలో ఇండియా యొక్క పాలసీ ఎలా ఉంది? మొదటి నుంచి స్ట్రాటజిక్ న్యూట్రాలిటీ, వ్యూహాత్మకంగా న్యూట్రల్గా ఉండాలి, ఎవరి పక్షాన ఉండకూడదు అనేది ఇండియా ఆలోచించుకొని తీసుకున్న నిర్ణయం. అయితే న్యూట్రాలిటీ డజంట్ మీన్ ఇట్ షుడ్ డూ నథింగ్. న్యూట్రాలిటీ అంటే అర్థం ఏం చేయకుండా కూర్చోవడం అని కాదు. వెయిటింగ్ ఫర్ ద కాన్ఫ్లిక్ట్ టు రన్ ఇట్స్ కోర్స్. కాన్ఫ్లిక్ట్ ఎప్పటి వరకు ఎండ్ అవుతుందో వెయిట్ చేసి ఊరుకోవడం కాదు. న్యూట్రాలిటీ అంటే సైలెంట్గా కూర్చోవడం కాదు. యూ కెనాట్ వెయిట్ ఫర్ ది కాన్ఫ్లిక్ట్ టు రన్ ఇట్స్ కోర్స్. రన్ ఇట్స్ కోర్స్ అంటే అది ఎంతవరకు వెళ్తుందో అంతవరకు వెళ్ళని అని వదిలేయడం అనేది న్యూట్రాలిటీ కాదు. ఇట్ షుడ్ ఎంపథైజ్ మోర్ వోకల్లీ విత్ ద విక్టిమ్. ఎవరైతే సఫర్ అవుతున్నారో కాన్ఫ్లిక్ట్ వల్ల, విక్టిమ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు ఎంపథైజ్ చేయాలి, వాళ్ళ పెయిన్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళ పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది. వోకల్ అంటే మాటల్లో మనం చెప్పాలి, న్యూట్రాలిటీ నుంచి బయటికి రావాలి. రైజ్ ద వాయిస్ని రైజ్ చేయాలి. అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ గ్లోబల్ సౌత్ యొక్క ప్రయోజనాల్ని కాపాడడానికి, వాళ్ళ వాయిస్ని వినిపించడానికి ముందుకు రావాలి. అండ్ కాల్ ఫర్ అప్హోల్డింగ్ ఇంటర్నేషనల్ లాస్. ఇంటర్నేషనల్ చట్టాలని డిఫెండ్ చేయాలి, సపోర్ట్ చేసేలాగా ప్రపంచ దేశాలన్నీ ఉండాలన్నట్టు పిలుపునివ్వాలి. అండ్ సావరెంటీ ఆఫ్ ఆల్ స్టేట్స్, అన్ని దేశాల యొక్క సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని పిలుపునివ్వాలి. వైల్ అట్ ద సేమ్ టైం పుషింగ్ ఫర్ ఎ ప్రాగ్మాటిక్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ టు ద కాన్ఫ్లిక్ట్. అంటే తన వాయిస్ని వ్యక్తపరుస్తూ ఈ సొల్యూషన్కి, ఈ కాన్ఫ్లిక్ట్కి ఒక ప్రాక్టికల్ అండ్ పర్మనెంట్ శాశ్వత పరిష్కారం లభించేలాగా అడుగులు వేయాలి. దానికోసం ఇండియా ప్రయత్నాలు చేయాలి అని ఫైనల్గా కన్క్లూజన్ అవ్వడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ పికప్ చేసుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా ఇంగ్లీష్ ఇన్ఫినిటీకి రావడమే. ఇవాళ చూసినట్టు ఎడిటోరియల్ మనం లైవ్ క్లాస్లో మళ్ళీ డీల్ చేస్తాం. దాంట్లో వొకాబులరీ, గ్రామర్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే కంటెంట్ అంతా మనం డీల్ చేస్తాం. సో జస్ట్ 3,000 రూపీస్ లైఫ్ టైం వ్యాలిడీతో మీరు జాయిన్ అవ్వచ్చు. ఎవ్రీడే వొకాబులరీ ఫ్రమ్ హిందూ యాజ్ వెల్ యాజ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన మోడల్స్ కవర్ అవుతాయి. అండ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి మీరు జాయిన్ కావచ్చు. టేక్ కేర్, బాయ్.